ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దిన వాక్యము 2 తిమోతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది నిరంతరమైనటువంటి ప్రక్రియ. మనకు మేలు జరిగినప్పుడు విశ్వాసముంచి, కీడు జరిగినప్పుడు విశ్వాసము నుండి తొలగిపోవటం విశ్వాసము కానే కాదు. మన కష్టాలకు వ్యతిరేకముగా జరుగుతున్నప్పుడు కూడా దేవుని యందు విశ్వాసముతో ఉండటమే విశ్వాస పోరాటం. అపోస్తుడైనటువంటి పౌలు మాట్లాడినటువంటి ఈ మాటలు మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, తన విశ్వాసమును కాపాడుకునుటకు మంచి పోరాటము పోరాడినట్లుగా ఈ లేఖన భాగములో మనకు తెలియచేస్తూ ఉన్నాయి. విశ్వాసమును డాలుతో అక్కడ పౌలు పోలుస్తున్నట్టు మనం చూడగలం. డాలు అనేది యుద్ధానికి వెళ్ళే సైనికులు తమను తాము రక్షించుకోవడానికి వాడుకునేటువంటి ఒక ఆయుధం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఈ లోకానికి వ్యతిరేకముగా మనము జీవితాన్ని కొనసాగించాలంటే విశ్వాసమనే డాలుతో ఈ లోకానికి వ్యతిరేకముగా మన పోరాటాన్ని సాగించాలి. యుద్ధము జరిగేటప్పుడు ఎలా అయితే యుద్ధ నియమాలు పాటిస్తూ ఉంటామో, అలాగనే విశ్వాస పోరాటములో కూడా మనము నీతి నియమాలు పాటించాలి. ఈ లోకమును జయించేటువంటి ఆయుధము కేవలము విశ్వాసమే. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైన విశ్వాసముతో జీవించే వాళ్లకు పోరాటాలు ఎక్కువగానే ఉంటాయి. మనుషుల ముందు భక్తి జీవితాన్ని నటించే వారికి విశ్వాస పోరాటము అసలు ఉండదు. ఈ రోజుల్లో చాలామంది క్రమం తప్పకుండా చర్చికి వెళ్తారు, చాలా దైవ కార్యాల్లో పాల్గొంటూ ఉంటారు, సుదీర్ఘ ప్రార్థనలు చేసేస్తూ ఉంటారు. కానీ దేవుని యందు విశ్వాసము మాత్రము వారి జీవితాలలో ఎంత మాత్రము కనపడదు. అంటే వారి దైనందిన జీవితములో దేవుని మీద ఆధారపడలేనటువంటి స్థితి. అలాంటి వారికి విశ్వాసముతో పని లేదు. మంచి పోరాటము పోరాడాల్సినటువంటి అవసరము ఉండదు. క్రైస్తవ కుటుంబాలలో పుట్టినంత మాత్రాన క్రైస్తవులు మనము ఎప్పుడు కూడా కాలేము. దేవుని లేఖనానుసారముగా జీవించేవారు దేవుని దృష్టిలో క్రైస్తవులుగా పిలువబడతారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నామకార్థ క్రైస్తవులు మనుషుల దృష్టిలో మాత్రమే విశ్వాసులుగా కనపడతారు తప్ప దేవుని దృష్టిలో వారెప్పుడు కూడా అన్ని జనులే. ఈ భూమి మీద మన విశ్వాసము పరీక్షించబడుతూ ఉంది. ఆ పరీక్షలో విజయము సాధిస్తేనే నిత్య రాజ్యమునకు మనము అర్హతను సంపాదించుకుంటామని దేవుని యొక్క మాటలు మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు వలె మంచి పోరాటము నేను పోరాడటానికి సిద్ధముగా ఉన్నాను ప్రభువా అని నీవు సిద్ధపడినట్లయితే ఈరోజు నీవు పరీక్షకు నిలిచినదై దేవుడు అనుగ్రహించేటువంటి మెప్పును, దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను, దేవుడు అనుగ్రహించేటువంటి ఘనతను నీ జీవితంలోనూ చూడబోతున్నావు. అట్టి కృపా ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈ లోకములో మేము జీవించినంత కాలము ఈ లోకాశలకు వ్యతిరేకముగా జీవిస్తూ మా విశ్వాసాన్ని కాపాడుకొనుటకు
మంచి పోరాటము పోరాడేలా మాకు సహాయం చేయండి. నీ వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని ప్రభా, విశ్వాసం అనే డాలును ప్రభా మా చేత పట్టుకొని ఏ లోకముతోనూ, లోకములో ఉన్న సమస్త విధములైనటువంటి దురాత్మలతోనూ అయా పోరాడి జయించే జీవితాలను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.